మాజీ సీఎం ఎన్టీఆర్ స్థాపించిన కేపీహెచ్బీ కాలనీ హౌసింగ్ బోర్డు స్థలాల్ని కాంగ్రెస్ ప్రభుత్వం అమ్మకానికి పెట్టిందని ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ఆగ్రహం వ్యక్తం చేశారు. కూకట్పల్లి హౌసింగ్ బోర్డు కాలనీలో వేలం వేయబోతున్న ఖాళీ స్థలాల్ని పరిశీలించారు. ఆయన ప్రభుత్వం తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని, లేకుంటే 24న జరిగే వేలంపాటను అడ్డుకుంటామని హెచ్చరించారు. ఎవరైనా ఆ స్థలాల్ని కొనుగోలు చేస్తే ఎలాంటి నిర్మాణాలు చేపట్టకుండా అడ్డుకుంటామన్నారు మాధవరం కృష్ణారావు. ఇక్కడ మనం బ్రిడ్జ్ కట్టించాం, కింద పుస్తమాలు ఉంది, ఇబ్బంది పార్కింగ్ వదిలిపెట్టారు. దాని కింద మీద చుట్టుముట్టు జాలేసి క్రికెట్ చేసేది. క్రికెట్ పార్కింగ్ లేదు, ఇప్పుడు పార్కింగ్ లేదా 5 ఎకరాల క్రికెట్ గ్రౌండ్ కట్టేసి అసలు పనిచేయరు. 3 గజాలు జాగా అమ్ముతాడా ఎవడన్నా? 3 గజాలు 6 గజాలు జాగా అమ్ముతాడా? దోసుగా తిందాం, హైదరాబాద్ నాశనం చేద్దాం, ఇప్పటికే నాశనం చేసి ఇక 1 year లో ఇంకా నాశనం చేద్దాం కంకణం కట్టుకున్నారు. 51 గజం, 99 గజాలు, 66 గజాలు, 56 గజాలు, 30 గజాలు, ఇలా అయ్యా జాగిరా. ఇది హౌసింగ్